హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎక్సెంచర్ 2024-2025కు సంబంధించిన వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీనికి వచ్చేసి ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యారో, సో మీరు ఏ స్ట్రీమ్ ఉన్నా దీనికైతే అప్లై చేసుకో. ఆర్ట్స్ సైన్స్ ఎవరైనా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఓన్లీ డిగ్రీ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇక్కడ రూల్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్, తర్వాత ఇక్కడ రూల్స్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ గ్రాడ్యుయేట్ మీద అయితే క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్ అయితే ఇక్కడైతే బీఈ బీటెక్ ఆల్ స్ట్రీమ్ వాళ్ళు ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ ఇక్కడ మంత్ అనేది ఇక్కడ ఏమైతే అడగలేదు. సో అప్లై చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అయితే తీసుకోబోతుంది. తర్వాత సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ అసోసియేట్ ఉంటే ఇక్కడైతే బీఎస్సీ ఇక్కడ బీసీఏ బీబీఏ బీఏ బీకామ్ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళు దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సో వాళ్ళు ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ లేని కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ రూల్స్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి దీని మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించినది ఇక్కడైతే క్వాలిఫికేషన్ అయితే చూపెడతా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఓన్లీ గ్రాడ్యుయేట్ ఉంటే ఇక్కడ గ్రాడ్యుయేట్ మీద క్లిక్ చేసేసి మీరు అప్లికేషన్ డెవలప్మెంట్ మీద అప్లై చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ ఇక్కడ అసోసియేట్ మీద అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారా, దీంట్లో అయితే ఇచ్చేసండి. సో దీనికి సంబంధించిన డిజైన్ బిల్డ్ టెస్ట్ ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే మీరు దీనికైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ క్లిక్ హియర్ ఉన్నా కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది ప్యాకేజ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ అని. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు 0 ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ సాలరీ అయితే వాళ్ళు తర్వాత మెన్షన్ చేశారు. జాబ్ ప్రొఫైల్ ఇక్కడ జాబ్ టైప్ వచ్చేసి లొకేషన్ బెంగళూరు, హైదరాబాద్, పూణే, ఇక్కడ ముంబై, చెన్నై, తర్వాత గురుగ్రామ్, కోల్కతా, ఇండోర్, జైపూర్, కోయంబత్తూర్, తర్వాత అహ్మదాబాద్, భువనేశ్వర్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. ఫుల్ టైం అయితే మనకు జాబ్ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే అప్లై నా మీద ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అయితే తీసుకువెళ్తుంది. తర్వాత డిస్క్రిప్షన్లో అయితే ఈ విధంగా జాబ్ సంబంధించిన ప్రొఫైల్ అయితే ఇచ్చారు. రూల్స్ అనేది రెగ్యులేషన్ అనేది దీంట్లో అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ చూపెడుతూ ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించిన ఏవైతే పూర్తిగా ఇక్కడైతే వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఈ ప్రాసెస్ మీద క్లిక్ చేస్తే మనకు అసెస్మెంట్ ప్రాసెస్, తర్వాత మాక్ అసెస్మెంట్ ఈ విధంగా అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా అయితే మీరు ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు అప్లై నౌ మీద ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు దీనిపైన అయితే క్లిక్ చేసినా ఇక్కడ ఏం పర్వాలేదు అయితే లేదు. సో ఇక్కడ అన్ని క్లిక్ చేసిన తర్వాత అప్లై నౌ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే ఆల్రెడీ ఇక్కడ హ్యావ్ అన్ అకౌంట్ ఉంటే ఇక్కడ ఆల్రెడీ చేసి మీరు లాగిన్ అయితే చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ అకౌంట్ లేని వాళ్ళు ఇక్కడైతే ఐ డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు ఈ విధంగా నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చేసి ఇక్కడ ప్రొసీడింగ్ వచ్చేసి మనకు నేమ్ ఈ విధంగా ఉండాలి. ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్, ఇక్కడ లాస్ట్ నేమ్ అయితే ఈ విధంగా అయితే ఉండాలి. సో మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెంబర్లో ఉన్నట్టు. తర్వాత ఇక్కడ ఫోటో, ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ విధంగా ఉండాలంటే ఇక్కడ ఈ విధంగా అయితే ఉండాలి. ఈ విధంగా ఉంటే మనకు రిజెక్ట్ అయితే అవుతుంది. తర్వాత గౌట్ ఐడి ప్రూఫ్ సంబంధించిన ఐడి ప్రూఫ్ అయితే ఇక్కడ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఏ విధంగా ఉంటే ఇక్కడ ఈ విధంగా అయితే ఉండాలి. ఈ విధంగా అయితే మనకు ఉండద్దని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు క్లారిటీగా అయితే అప్లోడ్ అయితే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసేయండి. చేసేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే మీ యొక్క పోస్ట్ నేమ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో జాబ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే సోర్స్ డీటెయిల్స్. సో ఇక్కడ హౌ డిడ్ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్. సో మీరు దేని ద్వారా అయితే తెలుసుకున్నారో ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. క్యాంపస్ ద్వారా, సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ద్వారా, అక్వెంచర్ ఎంప్లాయర్ రిఫరెన్స్ ద్వారా, జాబ్ బోర్డ్ ద్వారా దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సోషల్ మీడియా ఉంటే ఇక్కడ దానికి సంబంధించిన ఇక్కడ ట్విట్టర్, లింక్ అండ్ తర్వాత ఫేస్బుక్, టెలిగ్రామ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో లేదా మీ యొక్క పాన్ కార్డులో ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఇవ్వాలి. సో ఇక్కడ మెన్షన్ ఇన్ యువర్ పాన్ కార్డు. సో మీ యొక్క పాన్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అనేది మీరు క్యాపిటల్ లెటర్లో అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసండి, లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది పాన్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. ఇక్కడ ఆల్రెడీ పాన్ కార్డులో ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మెన్షన్ చేయాలని ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఇది వచ్చేసి మనం డిగ్రీలో అయితే మీరు జాయిన్ అవుతారు కదా, అప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇస్తారు 10 డిజిట్ అనేది. సో అది మీ యొక్క ప్రొఫైల్ పైన అయితే ఉంటుంది, ఐడి పక్కన, లేదా మీ యొక్క రిజిస్ట్రేషన్ అక్కడ కాలేజీ వెళ్ళి అడిగితే అక్కడ మీకు యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇస్తే మీకు మీ యొక్క 10 డిజిట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇస్తారు. ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాలి. సో మీరు లాగిన్ చేసుకున్న మీ యొక్క కాలేజీ వెళ్ళి అక్కడ నుండి అయితే ఆ యొక్క కంప్యూటర్ సిస్టమ్ దగ్గర అడిగితే వాళ్ళైతే ఇస్తారన్నమాట రిజిస్ట్రేషన్ నెంబర్. అక్కడ నుండి అయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడైతే తీసుకొని ఇక్కడైతే ఎంటర్ అయితే చేయండి.
తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఈమెయిల్ అడ్రస్ అనేది మెన్షన్ చేసేయండి. సో రన్నింగ్‌లో ఉన్న ఈమెయిల్ అడ్రస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క కాంటాక్ట్ నంబర్ రన్నింగ్‌లో ఉన్న మొబైల్ నంబర్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వాట్సాప్ కన్సెంట్. సో మీకు వాట్సాప్ ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. సో చేస్తే దానికి సంబంధించిన ఎనీ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు పంపడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో పాన్ కార్డ్‌లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ పాన్ కార్డ్ అయితే మెన్షన్ చేసేయండి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకు డేట్ మెన్షన్ అయితే దీంట్లో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ జెండర్ మేలా, ఫీమేల్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ రెసిడింగ్ స్టేట్ అండ్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో దీంట్లో మీ యొక్క స్టేట్ అనేది ఉంటాయి. దాని పక్కన మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఉంటాయి. సో ఇక్కడ మీకు సంబంధించిన స్టేట్‌ని బట్టి ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి జాగ్రత్తగా. సో వాళ్ళు కన్ఫర్మేషన్ కోసం ఇక్కడైతే మనకు అడుగుతారు కాబట్టి ఇక్కడ మీ యొక్క స్టేట్ తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క కరెంట్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నో తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. చేసిన తర్వాత మీ యొక్క సిటీ అనేది ఇక్కడ మీరు డైరెక్ట్‌గానే సెర్చ్ అయితే చేయొచ్చనమాట. సో మీరు డైరెక్ట్‌గా మీరు ఈ విధంగా అనేది సెర్చ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే మనకు సో ఇక్కడైతే డైరెక్ట్‌గా మీ యొక్క సిటీ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క సిటీ అయితే వచ్చేస్తుంది దీంట్లో. మీ యొక్క సిటీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క కంట్రీ అయితే ఇక్కడైతే మనకు సైడ్ ఇక్కడ ఇండియా అని ఇచ్చేసిన మీరు ఇక్కడ ఇండియా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా సెర్చ్ అయితే చేయండి. తర్వాత మీకు పర్మనెంట్ అడ్రస్ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో అదే విధంగా కాకుండా వేరే అడ్రస్ ఉంటే ఇచ్చేయండి. లేదా సేమ్ ఉంటే సేమ్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేటా ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు డిగ్రీ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడైతే బి ఆర్ట్స్ కానీ ఇక్కడ బీఏ ఇక్కడ బ్యాచిలర్ అకౌంటింగ్ ఫైనాన్స్ అని కానీ ఇక్కడ బీబీఐ గాని ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీ యొక్క డిగ్రీ నేమ్ అనేది. తర్వాత మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది దీంట్లో అయితే సైడ్‌కి క్లిక్ చేస్తే మీ యొక్క కాలేజ్ నేమ్ అయితే వస్తది. లేకపోతే మీరు డైరెక్ట్ ఇక్కడ నుండి అయితే సెర్చ్ చేసేసి మీరు ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క బ్రాంచ్ నేమ్ అయితే ఇక్కడైతే సైడ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క బ్రాంచ్ నేమ్ అయితే వస్తాయి. ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ యొక్క యూనివర్సిటీ నేమ్ అయితే ఇక్కడైతే సెర్చ్ చేయండి. లేకపోతే ఇక్కడ సైడ్‌కి ఈ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే యూనివర్సిటీ నేమ్ అయితే వస్తాయన్నమాట. ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మంత్ స్టార్టింగ్. సో ఎప్పుడైతే మీరు స్టార్టింగ్ అయ్యారో మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్‌లో తర్వాత ఇయర్ ఆఫ్ స్టార్టింగ్ అనేది దీంట్లో అయితే మీ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడైతే మంత్ పాసింగ్ అయ్యారో ఆ యొక్క మంత్ అనేది దీంట్లో ఇచ్చేసేయండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడైతే ఇక్కడ కంప్లీట్ చేశారో ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడైతే ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. పర్సెంటేజ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క పర్సెంటేజ్ అనేది దీంట్లో డైరెక్ట్‌గా అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. ఒకవేళ సీజీపీఏ ఉంటే మీకు సంబంధించిన సీజీపీఏ అనేది దీంట్లో అయితే చేసేయండి. ఒకవేళ పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ మీద క్లిక్ చేసి మీ యొక్క పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో డిగ్రీలో అన్ని పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత వేరే క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ యాడ్ మోర్ మీద క్లిక్ చేస్తే మీరు వేరే సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ఉంటే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన ఇక్కడైతే డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. సో మీ యొక్క డిగ్రీ నేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ అండర్ గ్రాడ్యుయేట్ ఉంటే డ్యూయల్ డిగ్రీ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం లేకపోతే రిమూవ్ అయితే చేసేయండి. ఆ తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ టోటల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఇక్కడ 1-6 మంత్స్ ఉంటాయి ఇచ్చేసేయండి. తర్వాత 7-11 మంత్స్ తర్వాత 11-23 మంత్స్ తర్వాత మోర్ దెన్ 23 మంత్స్ ఉంటాయి దీంట్లో అయితే ఇచ్చేసేయండి. లేకపోతే మీకు అసలు ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ సింపుల్‌గా నో ఎక్స్పీరియన్స్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ మీకు సంబంధించిన కంపెనీ నేమ్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేయాలి. సో ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం అయితే లేదు. తర్వాత ఇక్కడ వేరే వర్క్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటే దీంట్లో యాడ్ మోర్ మీద క్లిక్ చేసి యాడ్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ స్కిల్ డీటెయిల్స్. సో ప్రైమరీ స్కిల్ వచ్చేసి మీకు ఇక్కడైతే ఆండ్రాయిడ్ గాని ఇక్కడైతే ఫంక్షన్ టెస్ట్ ప్లానింగ్ గాని జావా గాని ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ అప్లికేషన్ డెవలప్‌మెంట్ గాని ఇక్కడ ఏదైనా ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో స్కిల్స్ అన్నమాట మన కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించింది. తర్వాత ఇక్కడ వేర్ హావ్ యూ యూజ్డ్ ద ప్రైమరీ స్కిల్. సో ఎప్పుడైనా మీరు ఫస్ట్ టైం అనేది ఇక్కడైతే ట్రైనింగ్ గాని జాబ్ ఎక్స్పీరియన్స్ గాని ఉంటే దీంట్లో అయితే కాలేజీలో ఎప్పుడైనా మీరు ప్రైమరీ స్కిల్ నేర్చుకుంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. కాలేజీలో లేదా జాబ్ మీకు సంబంధించిన అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. లేకపోతే నాట్ అప్లికేబుల్ ఉంటే నాట్ అప్లికేబుల్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత సెకండరీ స్కిల్స్ ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత దానికి సంబంధించిన ఇక్కడైతే సెకండరీ స్కిల్స్ ఎక్కడైతే నేర్చుకున్నారో ఆ యొక్క ఇచ్చేసేయండి. లేకపోతే నాట్ అప్లికేబుల్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత సర్టిఫికేషన్ డీటెయిల్స్. సో మీకు ఇక్కడ మనకు సంబంధించిన సర్టిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడిగారు. ప్రోగ్రామింగ్ సంబంధించింది ఉంటే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు మ్యాండేటరీ ఏం అడగలేదు సర్టిఫికేట్ సంబంధించింది. సో ఉంటే ఇచ్చేసేయండి లేకపోతే అవసరం లేదు. తర్వాత లాంగ్వేజ్ సర్టిఫికేషన్.
సో ఇక్కడ హ్యావ్ యూ డన్ యువర్ డిప్లొమా ఎడ్యుకేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫారెన్ లాంగ్వేజెస్. సో ఇక్కడ ఫారెన్ లాంగ్వేజెస్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నాట్ అప్లికేబుల్ మీద క్లిక్ చేసేయండి మీ యొక్క గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. తర్వాత హ్యావ్ యూ డన్ ఎనీ కోర్స్ ఫారెన్ లాంగ్వేజెస్లో. సో మీరు ఫారెన్లో ఎప్పుడైనా మీరు ఫస్ట్ లాంగ్వేజ్ రిఫరెన్స్ ద్వారా అయితే చేయాలనుకుంటే ఇక్కడైతే స్పానిష్ కానీ ఇక్కడ జపనీస్ కానీ ఉంటాయి, దీంట్లో అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నాట్ అప్లికేబుల్ మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ లాంగ్వేజ్ సర్టిఫికేషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ హ్యావ్ యూ డన్ యువర్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫారెన్ లాంగ్వేజెస్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నాట్ అప్లికేబుల్ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ హ్యావ్ యూ డన్ ఎనీ కోర్స్ ఇన్ ఫారెన్ లాంగ్వేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసండి. సో ఇక్కడ ఫ్రెంచ్ కానీ ఇక్కడ జర్మన్ కానీ ఇక్కడ చైనీస్ కానీ ఉంటాయి, దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే నాట్ అప్లికేబుల్ మీద క్లిక్ చేసేయండి. ఫారెన్ లాంగ్వేజ్ ఉంటే మీరు ఒకవేళ ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత హ్యావ్ యూ డో ఇక్కడ ఎనీ కోర్స్ ఫారెన్ లాంగ్వేజ్ ఉంటే దీంట్లో అయితే ఇచ్చేసండి, లేదా ఇక్కడైతే అవసరం అయితే లేదు, ఎందుకంటే మ్యాండేటరీ ఏం అడగలేదు. సో ఆ తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ జాబ్ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ఎక్కడైతే కావాలో మీ యొక్క జాబ్ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ మనకు ఇక్కడ మ్యాండేటరీ అడిగారు కాబట్టి కంపల్సరీ అయితే ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడైతే ఇస్తారో అక్కడైతే మీకు జాబ్ పాయింట్ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫరెన్స్ జాబ్ లొకేషన్ 3 అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ డిడ్ యూ కంప్లీట్ యువర్ 11th డిగ్రీ విత్ ఇన్ ద ఇక్కడైతే మనకు డిగ్రీ డ్యూరేషన్ వచ్చేసి మీకు కరెక్ట్లీ పర్సూయింగ్ ఎడ్యుకేషన్, తర్వాత ఇక్కడ టుక్ ఎక్స్టెన్షన్ మోర్ 12 months అనేది దీంట్లో అయితే ఇచ్చేసింది, లేదా ఇక్కడ ఎస్ కంప్లీట్ విత్ ఇన్ ఇక్కడైతే ఇది అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ స్టాండర్డ్ ఇక్కడ బ్లాక్ వచ్చేసి ఇక్కడైతే నో అయితే చేసేయండి. సో ఇదైతే మనకు సంబంధించి కాదు కాబట్టి. తర్వాత హ్యావ్ యూ వర్కెడ్ యాక్సెంచర్ ఇఫ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇక్కడైతే కరెంట్లీ పాయింట్ టైమ్. సో ఇక్కడైతే మీరు కరెక్ట్లీ వర్కింగ్ చేస్తే కరెక్ట్లీ వర్కింగ్ చేసేయండి, లేకపోతే నో అయితే నో చేసేయండి, ఎస్ ఉంటే ఎస్ అయితే చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే హ్యావ్ యూ అపీర్డ్ ఇక్కడైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ యాక్వెంచర్లో లాస్ట్ 3 monthsలో ఎప్పుడైనా మీరు అపీర్ అయినారు అంటున్నారు. సో ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే సింపుల్గా అయితే నో అయితే చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ సెలెక్ట్ ద నేషనాలిటీ ఫ్రమ్ ఇక్కడ డ్రాప్ డౌన్. సో మీ యొక్క నేషనాలిటీ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ హ్యావ్ యూ కంప్లీట్ యువర్ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామినేషన్. సో మీరు ఎప్పుడైతే ఫైనల్ ఇయర్ ఇక్కడైతే మీకు సంబంధించిన ఫైనల్ ఇయర్ ఉంటే చేయండి. సో చేస్తే మీ యొక్క ఫైనల్ సెమిస్టర్ మంత్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే కంపల్సరీ అయితే చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ హ్యావ్ యూ కంప్లీట్ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఎప్పుడైతే పాస్ అయ్యి ఉంటే ఇక్కడ కంపల్సరీ ఇది ఎస్ చేయండి. సో ఈ పాస్ అవుట్ అయి ఉంటే తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ మంత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఇయర్ అనేది. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అటాచ్మెంట్ అనేది ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ రెజ్యూమ్ CV వచ్చేసి మన యొక్క రెజ్యూమ్ అంటే మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్, తర్వాత ఎక్స్పీరియన్స్ సంబంధించింది. సో యొక్క రెజ్యూమ్ అనేది మీరు 1 MBలో డాక్యుమెంట్స్ ఫార్మేట్లో PDF ఫార్మేట్లో ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. ఎటువంటి దాన్ని లాక్ అయితే ఇవ్వడం అవసరం అయితే లేదు. తర్వాత పాస్వర్డ్ ఇక్కడ రీసెంట్ పాస్వర్డ్ సైజ్ ఫోటో. సో మీ యొక్క ఫోటో అయితే నేను స్టార్టింగ్లో అయితే చూపెట్టాను ఏ విధంగా ఫోటో ఉండాలని. JPG ఫార్మేట్లో 3 MBలో అయితే అప్లోడ్ అయితే చేసేయండి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటో అయితే వచ్చేస్తుంది, ఇక్కడ జాగ్రత్తగా అప్లోడ్ చేసేయండి. తర్వాత గవర్నమెంట్ ఫోటో ID కార్డ్. సో మీకు సంబంధించిన ఫోటో ID ఇక్కడ పాన్ కార్డ్ ఉంటే కంపల్సరీ పాన్ కార్డ్ అయితే కంపల్సరీ అయితే మ్యాండేటరీ అయితే ఇవ్వాలి ఇక్కడైతే. సో మిగతా గవర్నమెంట్ ID అయితే అడగడం లేదు. సో తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ సంబంధించిన JPG ఫార్మేట్లో 3 MBలో అయితే ఇక్కడ PDF ఫార్మేట్లో ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయండి కంపల్సరీ అయితే, ఎందుకంటే మ్యాండేటరీ అయితే అడిగారు కాబట్టి. తర్వాత ఇక్కడ డిసబిలిటీ. సో మీ యొక్క డిసబిలిటీ ఇక్కడైతే సంబంధించినది ఉంటాయి. సో ఇక్కడైతే ఇక్కడ డు నాట్ విష్ డిస్క్లోజ్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ అండ్ కన్సెంట్ అయితే ఇక్కడైతే మనం ఇవ్వాలి. సో ఇక్కడ డేటా ప్రైవసీ అయితే జాగ్రత్త చూసుకోండి, ఎక్వెంచర్ సంబంధించింది. సో ఇక్కడైతే ఎస్ అయితే చేయండి కంపల్సరీగా. నో చేస్తే నాట్ ఎలిజిబిలిటీ మన యొక్క ఫామ్ అయితే సబ్మిట్ అయితే కాదు. తర్వాత అగ్రి అయితే చేసుకోండి ఇవన్నీ అయితే. సో అగ్రి చేస్తే మనకు ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ ఎస్ చేసి ఇక్కడ అగ్రి చేసేయండి. తర్వాత ఇంకోసారి అగ్రి అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి దీంట్లో అయితే. తర్వాత ఇంకోసారి మనకు సంబంధించిన ఇక్కడ అన్ని చదువుకున్న తర్వాత అగ్రి చేసేయండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వర్కింగ్ సంబంధించినది అగ్రి చేసుకోండి. తర్వాత జెండర్ నోటీస్ అనేది ఇక్కడైతే చూసుకున్న తర్వాత అన్ని మీరు క్లారిటీగా చూసుకున్న తర్వాత ఒకవేళ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే సబ్మిట్ చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే మీరు పైకి వెళ్ళిపోయి అన్ని అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ యువర్ సబ్మిషన్ హ్యాస్ బీన్ మిస్ మ్యాచింగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడైతే యువర్ గౌట్ ID కార్డ్ ఎదర్ అన్క్లియర్ నాట్ కరెక్ట్ ప్లీజ్ అప్లోడింగ్ క్లియర్ స్కానర్డ్. సో మీకు సంబంధించిన ID కార్డ్ అనేది క్లియర్ లేకపోతే మంచిగా క్లారిటీగా అయితే అప్లోడ్ చేసి అంటున్నారు. తర్వాత యువర్ పర్సనల్ డీటెయిల్స్ మ్యాచింగ్, తర్వాత గవర్నమెంట్ ID సంబంధించి సేమ్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. తర్వాత ఇక్కడ మాన్యువల్లీ ఎంటర్డ్ నాట్ మ్యాచింగ్ ఉంటే తర్వాత మన యొక్క ఫామ్ అయితే రిజెక్ట్ అయితే ఉంటుంది అంటున్నారు. సో ఇలా అన్ని కరెక్ట్గా ఉంటాయి ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇఫ్ యూ సబ్మిటెడ్ మిస్ మ్యాచింగ్ ఇన్ఫర్మేషన్ యువర్ అప్లికేషన్ విల్ బి
ఆన్ హోల్డ్ అంటిల్ మాన్యువల్లీ రివ్యూ యువర్ ఇక్కడ ఇన్ఫర్మేషన్. సో ఒకవేళ ఏమైనా మిస్ మ్యాచింగ్ అయిపోతే మనకు మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే హోల్డ్ అయితే ఉంచుతారు. సో ఒకవేళ మీకు కాల్ లెటర్ రాకపోతే మీరు ఒకసారి చెక్ చేసుకొని ఎడిట్ చేసేసి మీరు డైరెక్ట్‌గా అనేది మళ్ళీ ఇంకోసారి అయితే మనం తర్వాత అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చారు. వాళ్ళు హోల్డ్ ఇచ్చేస్తే మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ హోల్డ్ ఇవ్వకపోతే మన యొక్క ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుందన్నమాట. సో ఈ విధంగా అయితే ఇచ్చారు. అన్ని కరెక్ట్‌గా ఉంటే ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ గో బ్యాక్ టు ఎడిట్ ఉన్నాయి కదా! దీని మీద క్లిక్ చేసి మీ యొక్క సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్ని కరెక్ట్‌గా మీరు సబ్మిట్ చేసేసి డైరెక్ట్‌గా వచ్చేసి ఇక్కడ ఎనీవే ఉన్నాయి కదా! సో అన్ని కరెక్ట్‌గా ఉంటే సబ్మిట్ ఎనీవే మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఇక్కడ నుండి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఇది మన యొక్క వెరిఫికేషన్ ఈమెయిల్ ఐడీ అనేది ఉంటుంది. దానికి ఒక కోడ్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ యొక్క కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఈ విధంగా కన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ రివ్యూ ఆల్ డీటెయిల్స్ సబ్మిటెడ్ వన్స్ కన్ఫర్మ్ యూ విల్ నాట్ పర్మిటెడ్ టు ఎనీ చేంజెస్. సో ఇక్కడ మనం ఒకసారి కన్ఫర్మ్ సబ్మిట్ చేసేస్తే మనకు తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. ఇప్పుడైతే క్లారిటీగా అయితే చూసుకోండి. మీ యొక్క నేమ్, తర్వాత లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, తర్వాత మీ యొక్క కాంటాక్ట్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ అన్ని క్లారిటీగా చూసుకోండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ గో బ్యాక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు. సో ఇక్కడ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడ కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అయితే చేసేయండి. సో చేసేస్తే మనకు ఇక్కడ నుండి ఫైనల్ అనేది అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత ఈ విధంగా అయితే మనకు పెండింగ్ ఫర్ రివ్యూ. సో మన యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే పెండింగ్ అయితే ఉన్నది. తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తారు. సో మనకు యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత మన యొక్క ఈమెయిల్ అడ్రస్‌కి వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది కాల్ లెటర్ అనేది. సో ఇక్కడైతే వి హావ్ రిసీవ్డ్ యువర్ డీటెయిల్స్. వి ఆర్ రివ్యూయింగ్ యువర్ అప్లికేషన్. సో మన యొక్క అప్లికేషన్ అనేది పెండింగ్‌లో ఉన్నది. తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేస్తారు. యూ విల్ రిసీవ్ అదర్ యాక్షన్ పాయింట్ యూ ఫర్ యువర్ అప్లికేషన్ ఆన్ రిసీవ్ ఈమెయిల్ అడ్రస్. సో ఇక్కడ మన యొక్క ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఇచ్చినామో ఆ యొక్క అడ్రస్ అనేది వాళ్ళు కాల్ లెటర్ అనేది యాక్సెప్ట్ అయిందో లేదో అనేది వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది మెసేజ్ అనేది. సో మీరు అప్పుడప్పుడు అయితే మీరు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది చెక్ చేస్తూ ఉండండి. సో ఈ విధంగా అయితే మనకు పెండింగ్ ఫర్ రివ్యూ అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఒకవేళ రిజెక్ట్ అయితే మీరు బ్యాక్ వెళ్ళిపోయి తర్వాత ఇంకో రిజిస్ట్రేషన్ మీద అయితే అప్లై చేసుకోండి జాగ్రత్తగా అనేది. సో ఈ విధంగా అయితే మీకు ఈ విధంగా వస్తే మీకు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ పెండింగ్‌లో ఉన్నది అని అర్థం. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకు ఫామ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి అయితే మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పాస్వర్డ్ వస్తే మీ యొక్క ఈమెయిల్ అడ్రస్‌కు మీరు డైరెక్ట్‌గా అయితే పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి డైరెక్ట్‌గా మీరు లాగిన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ ఫార్వర్డ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే చేసుకొని మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే ఇక్కడ నుండి అయితే చూసుకోవచ్చు. అండ్ దీనికైతే ఎటువంటి ఫీజ్ అనేది లేదు. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు కానీ ఎవరికైతే మనకు ఫీజ్ అయితే లేదు. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఎక్వెంచర్‌కు సంబంధించిన ఆన్‌లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.